మా డ్యూడ్ మూవీ చూసారా? నేను ఈరోజే చూసా. ఎలా ఉంది? ఎన్ని మ్యాటరు చూడొచ్చా? చూడకూడదా? నేను ఎలా చూసా? నా ఫీలింగ్ నేనే రివ్యూ లవడాలసా అన్ని చెప్తా. ఇంట్రెస్ట్ ఉంటే చూసి షేర్ చేయండి. ఫస్ట్లీ మీరు ఈ సినిమా చూడకపోతే అర్జెంట్గా వెళ్ళి చూసేయండి. జస్ట్ ఈ సినిమా గురించి చెప్తున్నా. చూసే ముందు హీరో ఫేము, డైరెక్టర్ ఫేము, అది అలా ఎందుకు జరుగుతుంది, ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలాంటి లవడాల థాట్స్ కాకుండా నీ మైండ్ థాట్స్ అన్ని జస్ట్ స్క్రీన్ మీదే ఉండాలి. నువ్వు సినిమాలో ఉండాలంతే. ఇలా నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతావు? ఈ సినిమా లాగా చూస్తేనే అలా అనిపిస్తుంది. లేదు ఇది నా లడ్డులాగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, అది అలా జరగకూడదు, అలా జరగదు అని లవడాల మాటలు మాట్లాడితే ఇరువుగా నువ్వు సినిమా ఓపెనర్ రై నీలంతా వేస్ట్ చచ్చిపోనా. ఒకవేళ నా వీడియో మొత్తం చూసిన తర్వాత సినిమాకి వెళ్తే అని మెన్షన్ మెయిన్ అండ్ ఫస్ట్లీ డైరెక్టర్ పోయా అసలు నువ్వు తోపంతే నీకు నాకు ఏం మాట్లాడాలి కూడా అర్థం అయితేలే. నువ్వు తోపంతే ఖాళీ. దీనికనే చెప్తా, సినిమాలో మెయిన్ ప్లాట్ అంటే సినిమా మెయిన్ ప్లాట్ ఏదైతుందో అది పేపర్ మీద నుంచి స్క్రీన్ వరకు దేవడం అంటే అసలు ఆ ప్లాట్ విన్నప్పుడు చూసినప్పుడు యాక్ట్ అనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ చూడంగానే సినిమా ఒక నార్మల్ స్టోరీయే, బట్ హ్యాండిల్ చేయడం చాలా డిఫరెంట్ హ్యాండిల్ చేశారు. సినిమా ఎలా ఉంటుందంటే డైరెక్టర్ దగ్గర ఒక 10-20 సీన్లు ఉన్నాయి. ఎలాంటి సీన్లు అంటే జస్ట్ అలా స్క్రీన్ మీద చూస్తుంటే చూసేవాడి లైఫ్ లో గానీ వాడి మనసులో ఏంటో ఎక్కడో ఒక దగ్గర కొంచెం రిలేట్ అయినా ఏం చేస్తాడు. అలాంటి సీన్లు ఒక 10 ఉన్నాయి. దానికి లింక్ చేస్తూ ఒక స్టోరీ రాశారు. నీకు ఆ ప్లాట్ ఆ సినిమా నచ్చకపోవచ్చు. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ నువ్వు ఏమాత్రం కనెక్ట్ అయినా ఏడ్చేస్తావు. ఏడ్స్లు ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే గొంతులు కండలు దగ్గరే ఉంటుంది. ఎవరైనా కథ చేస్తే అయిపోద్ది నీ పని, ఎమోషనల్ అయిపోతుంది. అలా ఉంటుంది ఆ సీన్లు చూసినప్పుడు. అండ్ సినిమాలో మన ఎక్స్పెక్ట్ చేసినే జరుగుతూ ఉంటాయి, మనం ఈజీగా గెస్ చేస్తాం. అలానే నువ్వు గెస్ చేస్తా అనుకుంటే నీ గెస్సింగ్ సెన్స్ తీసి కొత్తలో పెట్టుకో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ముచ్చట ఏంటంటే ఇదే మూవీ సేమ్ స్క్రిప్ట్, సేమ్ అన్నీ సేమ్, కానీ తెలుగు డైరెక్టర్, తెలుగు డబ్ కాకుండా ఓన్లీ తెలుగు టీఎఫ్ఐ నుంచి సినిమా వచ్చిన అనుకో సపోర్ట్ చేయకుండా కథలు తెంగి ఇప్పుడు ఈ మూవీని సపోర్ట్ చేస్తూ అదే టీఎఫ్ఐ నుంచి వస్తే ఎవడలాగా ఉంది మూవీ, సమాజానికి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, సమాజానికి ఏం నేర్పుద్దాం అనుకుంటున్నారు అని లవడాల క్వశ్చన్స్ సినిమాని డాన్ చేయాలి, ఇదేం లడ్డు స్టోరీ అని కథలు తెంగేటోళ్ళ కోసమే ఇప్పుడు చెప్పే కొన్ని మాటలు. ఈ సినిమా దీని సినిమా అంతా అరవై ఇరుపుకులా నా లడ్డులా ఉంది కాన్సెప్ట్. ఇలాంటి సీన్లు ఎక్కడ చూడలేదా నీ లైఫ్ లోవా, నా లైఫ్ లోవా? మరి ఇంకా దీనికి స్పెషల్ సినిమాలో ఆ మెయిన్ ప్లాట్ ఆ ట్విస్ట్ ఏదైతుందో ఒకసారి ట్రై చేయి. నువ్వు కూడా నీకు తెలుసుద్ది. ట్రై చేయగలవా? చెప్పుకోగలా. ఇలా ఉంటా ఎవరైతే ఇది టీఎఫ్ఐ ఓన్లీ టీఎఫ్ఐ నుంచి వస్తే కథలు తెంగి ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేసే వాళ్ళ కోసం. అండ్ ఇంకా మెయిన్ రివ్యూలోకి వెళ్తా. మూవీ స్టార్టింగ్ సీన్ లోనే హీరో ఒక తీడు పన్యత్తులు మీరు క్యారెక్టర్ అయితే మాత్రం కొత్త వాళ్ళని అనుకుంటారు. హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తాడు. ఇదంతా నార్మల్ స్టోరీ. డిప్రెస్ అయ్యింది కాబట్టి వేరే ఆవిడ ప్లాన్ తీసుకుంటే జరిగిపోద్ది. అంత తొందరగా స్విచ్ అయిపోవడం వల్ల ఎక్కడో హీరోయిన్ మీద దీని అక్క అనిపిస్తుంది. అండ్ సెకండ్ హీరో అని ఒకరిని తీసుకొచ్చారు కదా, ఇంకొంచెం బెటర్ అతన్ని క్యాస్ట్ చేసింటూ బెటర్. ఇలాగో తెలిసిన చెప్తున్నాయి మంచి మంచి అమ్మాయిలు అందరూ అదే ఏదో లెక్కే పడతారు అనేది అది జస్టిఫై చేస్తారు ఇలాగో మూవీలో. స్పెషల్లీ కొన్ని సీన్స్ ఉంటాయి ఆ మూవీలో, దీనమ్మ నువ్వు ఏమాత్రం డిప్రెషన్ డ్రామా అలాంటివి దాన్ని అనుభవిస్తుంటే అయిపోయింది నీ పని కాటం. సాయి అభ్యంకర్ భయ్యా నువ్వు మ్యూజిక్ దీనమ్మా రిపీట్ లో ఇని 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 ఎన్నిసార్లు అయినా తప్పులేదనిపిస్తుంది. స్పెషల్ ఈ సాంగ్స్ మాత్రం సింగారి సిన్నదనాని ఇంటి దారిల్లోనా రిపీటర్లు ఎన్నిసార్లు అయినా తప్పలేదు. ఈ సాంగ్స్ వింటూ కొన్ని రోజులు గడిపేయచ్చు. ఒకవేళ నువ్వు స్క్రీన్ లో కనెక్ట్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయినావు అనుకో, కొన్ని సీన్లలో హీరోయిన్ చేసే పనులు చూస్తే లాగబెట్టి కట్టు. హీరోని కొన్ని సీన్లలో చూస్తే హీరోకి వచ్చిన కష్టం పగుడుకుని రాకూడదు. మూవీలో మీన్ స్టఫ్ మాత్రం గట్టిగానే వాడారు, గట్టిగానే ఉంది మీన్ స్టఫ్. మనకి పండగే సినిమా అయిపోయిన తర్వాత నుంచి ప్రాంక్ అనవడం అంటే మన నరికేస్తాడు. ఎందుకంటే హీరో ప్రాంక్స్ చేస్తూ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు. ప్రాంక్ అంటే నరికిదా వింటాడు అని అదంటే మిస్ చేసిన సినిమా చూసిన తర్వాత. అండ్ నా పర్సనల్లీ మూవీలో మెయిన్ ప్లాట్ ఏదైతుందో అలాంటిది నేను కూడా చేశా.
నా ఫ్రెండ్ గారి లైఫ్లో జరిగింది. నేను A2 A3 లాగా వామ్మో మామూలు టార్చర్ ఉండదు. అండ్ ఈ మూవీ నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే లైఫ్ లో ఒక విషయం నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో డీల్ చేస్తే లైఫ్ నేను లెఫ్ట్ హ్యాండ్ తో డీల్ చేస్తుంది. డోంట్ గివ్ ఇట్ ద మిస్టేక్. అండ్ ఈ మూవీని ఈజీగా నీ లైఫ్లో నువ్వు మాక్సిమం ఒక 3-4 టైమ్స్ చూడొచ్చు. సీన్స్ అయితే రిపీటెడ్లీ చూడొచ్చు, తప్పేలేదు. క్యూట్ మూవీ. మీరు ఒకవేళ కనెక్ట్ అయితే మీరు పెట్టే మనకి వర్తి వాచబుల్. ఇంకా ఈ వీడియో ఇంతే మాలు నచ్చితే షేర్ చేసి నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేయండి. 3 మెన్షన్ తో కలుసుకుందాం. చలో రైట్ మళ్ళా. ఏమిటయ్యా ఇది? ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం.